అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం జాబిల్లి కోసం పార్ట్ 166 విందాం. అందరి కళ్ళు పెళ్లి కూతురుపై నిలిస్తే ఇషాన్ కళ్ళు మాత్రం వర్షిణిపై అతుక్కుపోయాయి. గులాబీ రంగు చీరలో, మెడలో చిన్న నెక్లెస్, తాళి, నల్లపూసలు, చెవులకు జూకాలు, పొడవాటి జడలో పువ్వులతో సింపుల్గా ఉన్న తన అందంతో వర్షిణి అతని చూపును కట్టిపడేసింది. అతని చూపులు ఆమె మీదకు తప్ప పెళ్లి కూతురు మీదకు వెళ్ళడం లేదు. ఇషాన్ వర్షిణినే చూస్తూ, ఈ శారీ ఆ రోజు మేము షాపింగ్కి వెళ్ళినప్పుడు నాకు నచ్చిందని తీసుకోమన్న శారీ కదా, ఇప్పుడు ఇది కట్టుకుని నన్ను ఏం చేయాలనుకుంటోంది? ఆమె మీద నుంచి కళ్ళు తిప్పుకోలేక అవస్థపడుతూ తిట్టుకున్నాడు ఇషాన్. రామ్మ ఇటు కూర్చో అన్నాడు కృష్ణ చైతన్య అమృతను. ఇషాన్ ఎదురుగా ఉన్న సోఫాలో అమృతను కూర్చోబెట్టి వర్షిణి పక్కన నిలబడింది. అప్పటి వరకు అతని దృష్టి వర్షిణి మీదనే ఉంది. మీరిటు కూర్చోండమ్మా అంది స్రవంతి. దాంతో మృదులా సంగీత మరో పక్కున్న సోఫాలో కూర్చున్నారు. ఈ అమ్మాయి ఎవరు అన్నట్టుగా మృదులను ఒక్క క్షణం చూసింది వసుమతి. ఇంతలో రిత్విక్ స్వీటీ బాబుని ఎత్తుకుని వచ్చారు. బాబు ఇషాన్ని చూస్తూనే కేరింతలు కొడుతూ అతని దగ్గరకు వెళ్ళబోయి అంతలోనే తల్లివైపు చూశాడు. వర్షిణి కొడుకు వైపు గుర్రుగా చూస్తోంది. నేను చెప్పింది మర్చిపోయావా అన్నట్టుగా. దాంతో వెంటనే వాడు తల్లి మీదకు దూకాడు. వర్షిణి వాడిని ఎత్తుకొని, నువ్వు నాకు ఎప్పటికైనా హ్యాండ్ ఇచ్చేటట్టున్నావురా, నిన్ను నమ్ముకోవడం నాది బుద్ధి తక్కువ చిన్నగా కసిరింది. సారీ మమ్మీ మర్చిపోయాను అన్నట్టుగా ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు ధ్రువ్. ఈ వేషాలకేం తక్కువ లేదు, అన్నీ అబ్బబుద్ధులే లోపల కొనుక్కుంది వర్షిణి. నిలబడ్డావే కూర్చోమ్మా వర్షిణిని ఉద్దేశించింది వసుమతి. దాంతో వర్షిణి చుట్టూ చూసేసరికి అన్ని సోఫాల్లో జనాలు ఫుల్గా ఉన్నారు, అమృత కూర్చున్న సోఫాలో తప్ప. దాంతో పర్వాలేదా ఆంటీ అంది వర్షిణి. ఎంతసేపు నిలబడతావు? పర్లేదు, ఆ అమ్మాయి పక్కన కూర్చో అంది వసుమతి. కానీ వర్షిణి సంకోచిస్తుంటే కూర్చోమ్మా అన్నాడు అమృత తండ్రి విజయ్ కూడా. వర్షిణి తలూపి అమృత పక్కన కూర్చుంది. ఒళ్ళో బాబును కూర్చోబెట్టుకుంది. ఇషాన్ తల్లి కొడుకులను చూస్తున్నాడు. వర్షిణి కించిత్ బాధ కూడా లేకుండా నవ్వుమొహంతో కూర్చుంది. మొగుడుకు పెళ్లి చూపులు జరుగుతున్నాయని దీనికి కొంచెం కూడా బాధ లేదు, పైగా పళ్ళికిలిస్తోంది. కోపంగా పళ్ళు నూరుకుంటూ కొడుకు వైపు చూశాడు. వాడు తన వైపు కోపంగా చూస్తున్నాడు. రిత్విక్ ధ్రువును తీసుకురాగానే తన దగ్గరకు రాబోయి తల్లివైపు చూసి ఆమె దగ్గరకు వెళ్ళడం ఇషాన్ గమనించాడు. మీ అమ్మ ఏం చెప్పిందిరా, నా దగ్గరికి రాకుండా అంత కోపంగా చూస్తున్నావు నా వంక అనుకున్నాడు ఇషాన్. ఇషాన్ వాడిని రమ్మన్నట్టుగా సైగ చేశాడు. కానీ వాడు నేను రానన్నట్టుగా మొహం తిప్పుకున్నాడు విసురుగా. వారిని ఎంత పొగర్రా నీకు అనుకుంటూ వర్షిణి వైపు చూశాడు. వర్షిణి పెదవులపై సన్నని నవ్వుతో కూడిన గర్వరెక్క కదలాడుతోంది. ఇషాను ఓరకంట గమనిస్తూనే ఉంది వర్షిణి. అతను కొడుకుని పిలవడం, వాడు రానని మొహం తిప్పుకోవడం అంతా చూసింది. ఆమె నవ్వు చూడగానే అతనికి ఉక్రోషం వచ్చింది. మొహం కందగడ్డలా పెట్టుకుని చెప్తానే నీ పని అనుకున్నాడు. ఇషాన్ అమ్మాయిని చూడరా, బాబుని తర్వాత తీసుకుందో గాని అంది వసుమతి. కొడుకు దృష్టి వాళ్ళ మీద ఉండడం చూసి బాబంటే వాడికి ఇష్టం కదా, అందుకే చూస్తున్నాడు అనుకుంది వసుమతి. తల్లి మాటలకి ఇషాన్ ఉలిక్కిపడి సర్దుకున్నాడు. అమ్మాయిని చూడరా మరోసారి అంది వసుమతి. ఇషాన్ ఒక క్షణం అమృత వైపు చూశాడు. అతను అలా తన వైపు చూడగానే అమృత సిగ్గుపడుతూ తలదించుకుంది. అది చూసిన ఇషాన్, ఇలాంటి మధురమైన ఘట్టాలన్నీ నా పెళ్ళాంతో జరగాల్సింది పోయి నీతో జరుగుతున్నాయంటూ నిట్టూరుస్తూ మళ్ళీ వర్షిణి వైపు చూశాడు ఇషాన్. అమృత ఎందుకు సిగ్గుపడుతున్నావు? ఇషాన్ని చూడు, మళ్ళీ తర్వాత సరిగ్గా చూడలేదంటావంది వర్షిణి నవ్వుతూ. మొగుడిని చూడమని ఎంత బాగా చెప్తోందో. ఎవరైనా ఆడది తమ మొగుడిని మామూలుగా చూసినా మీదపడి రెక్కేస్తారు. అలాంటిది దీనికి కొంచెం కూడా బాధ కానీ అసూయ ఈర్ష్య కానీ లేవు. ఇది ఎక్కడ పెళ్ళానురా బాబు మంటగా అనుకున్నాడు ఇషాన్. నిజంగానే నేను అమృతను పెళ్లి చేసుకుంటే ఏం చేస్తుంది ఇది? ఇలాగే పళ్ళికిలిస్తుందా? చూస్తాను. కనీసం పెళ్లి చూపులప్పుడైనా దీని మనసు బయటపడుతుందేమో అని ఈ పెళ్లి చూపులు కొప్పుకుంటే ఇదేమో ఏ బాధ లేకుండా
పెళ్లి కూతురికే నన్ను చూడమని సలహాలు చెప్తోంది. నేను దీనికి అక్కర్లేనప్పుడు ఇది మాత్రం నాకెందుకు కోపంగా అనుకున్నాడు ఇషాన్. అవునమ్మా, అబ్బాయిని ఇప్పుడే చూడు, మళ్ళీ తర్వాత చూడలేదంటే కష్టమన్నారు స్రవంతి కృష్ణ చైతన్య. వర్షిణి మాటలు విన్న సంగీత దీనికి పిచ్చి బాగా ముదిరిందన్నట్టుగా కోపంగా చూస్తోంది. అందరూ అలా అనడంతో అమృత సిగ్గుపడుతూనే ఇషాన్ని చూసింది. ఆమె తన వైపు చూడగానే ఇషాన్ నవ్వబోయాడు. కానీ అతని పెదవులపై నవ్వు రాలేదు. దాంతో అమృతమొహం చిన్నబోవడం గమనించిన ఇషాన్ బలవంతంగా నవ్వు తెచ్చుకుని ప్రసన్నంగా ఆమె వైపు చూశాడు. దాంతో ఆ మొహంలో సంతోషంతో కూడిన నవ్వు వెలిసింది. ఒకరికొకరు ఇప్పుడే బాగా చూసుకోండి, మళ్ళీ తర్వాత చూసుకోలేదంటే కుదరదు, కృష్ణచైతన్య నవ్వుతూ అన్నాడు. మనం వాళ్ళ వైపు చూస్తుంటే వాళ్ళు ఎలా చూసుకుంటారు, సిగ్గుపడతారు. కానీ మీరు వెళ్ళి గార్డెన్లో మాట్లాడుకోండి, అక్కడ చైర్స్ వేయించాను అంది స్రవంతి. ఆ మాటకు అమృత తలూపింది. ఇలా అందరి ముందు చూడ్డానికి తనకు సిగ్గుగా ఉంది. ఇద్దరం ఒంటరిగా ఉంటే మనసు విప్పి మాట్లాడుకోవచ్చు అనుకుంది. కానీ ఇంతలోనే పర్వాలేదంటీ, అవసరం లేదు టక్కున అనేశాడు ఇషాన్. దాంతో అమృత డల్ అయింది అతని మాటలతో. ఆ మాటలకి వర్షిణి అతని వైపు చూసి చూపులు మళ్లించుకుంది. మొహమాట పడకు ఇషాన్, అలా వెళ్ళి మాట్లాడుకోండి, ఇక్కడ మేమందరం ఉంటే మీకు ఇబ్బంది కదా, కీర్తన్ కూడా అలాగే అంది. అవునరా బాబు, వెళ్ళి మాట్లాడు, అసలే మీ అమ్మీ పెళ్లి చేయాలని మహా ఉత్సాహంగా ఉంది, మీ ఇద్దరు ఒకసారి మాట్లాడుకుని ఏ విషయం మాకు చెప్తే ప్రొసీడ్ అవుతామన్నాడు సంతోష్. 5 నిమిషాలు మాట్లాడుకుంటే ఏం తెలుస్తుంది డాడీ అన్నాడు ఇషాన్. అంటే ఏంట్రా, కొన్నాళ్ల పాటు ఇద్దరం కలిసి ట్రావెల్ చేస్తామంటావా ఏంటి వంపతీసి అన్నాడు సంతోష్. వాడికి లేని ఆలోచనలు కలిగించకండి, కోపంగా కసిరింది వసుమతి. నేను ఇప్పుడు ఏమన్నానని, వాడన్న దానికే కదా నేను అంది, మీ ఇష్టం, మీ తల్లి కొడుకులు ఏం చేసుకుంటారు, నాకైతే అమ్మాయి బాగా నచ్చిందన్నాడు సంతోష్. ఏరా ఇషాన్, డాడీకే కాదు నాకు కూడా అమ్మాయి బాగా నచ్చింది, ఏమంటావు, ముహూర్తాలు పెట్టించేనా మహా ఉత్సాహంగా అంది వసుమతి. ఆ మాటకి వదినా, అందరి ముందు అడిగితే ఈషు ఏం చెప్తాడు, తనకు ఆలోచించడానికి కాస్త టైం ఇవ్వండి అంది స్రవంతి. అతని మొహంలో లీలగా కదలాడుతున్న ఇష్టాన్ని, ఏదో బాధను గమనించి. స్రవంతి మాట విన్న ఇషాన్ ఆమె వైపు కృతజ్ఞతగా చూశాడు. ఈ పెళ్లి కొప్పేసుకోవాలని అనుకున్నాడు. కానీ అతనికి ఎందుకో మనసు రావడం లేదు. వర్షిని నా ఎదురుగా పెట్టుకుని అమ్మాయి నచ్చిందనడానికి చాలా కష్టంగా ఉంది. వర్షిని మీద కోపంతోనైనా కొట్టాలని అనుకున్నాడు. కానీ తన మనసు తనకి ఎదురు తిరుగుతోంది. అసలు తన దృష్టి ఆ పెళ్లి కూతురు మీద ఉంటేగా. మనసు కళ్ళు అన్నీ వర్షిని మీదే లగ్నమయ్యాయి. తన మనసులో వర్షినికి తప్ప వేరే ఎవ్వరికీ చోటు లేదని ఇషాన్కి అర్థమైంది. కానీ వర్షిని ఏమో తను దూరంగా పెడుతోంది. తన మనసు ఎంతగా దృఢపరుచుకోవాలనుకున్నా తన వల్ల కావడం లేదు. అలా అని తన పెళ్లి గురించి ఎంతగానో ఆశపడుతున్న తల్లిని ఇంకా బాధ పెట్టాలని లేదు. ఏం చేయాలో అర్థం కాక సతమతమవుతున్న అతనికి దేవతల స్రవంతల అండంతో తన హృదయం తేలికపడింది. ఏరా ఇషాన్, ఏమంటావు, నీరసపడిపోతోంది వసుమతి. అమ్మాయి వసుమతికి బాగా నచ్చింది. వర్షిని అంత అందంగా కాకపోయినా ఆమెకి తక్కువగా ఏమీ లేదు. కొడుకు పక్కన బాగానే ఉంటుంది. కొడుక్కి అమ్మాయి నచ్చుతుందని గంపెడాసలు పెట్టుకుంది. వెంటనే పెళ్లి చేయొచ్చు అనుకుంది. కానీ వీడేమో నాంచుతున్నాడు. అమ్మా, ఇప్పటికిప్పుడు అంటే ఎలా చెప్తాను, డాడీ అన్నట్టుగా కొన్ని రోజులు మేమిద్దరం ట్రావెల్ చేసి మా ఇద్దరి అభిప్రాయాలు కలుస్తాయో లేదో చూసి అప్పుడు చెప్తానన్నాడు ఇషాన్, తన మనసులో ఏదో నిశ్చయానికి వచ్చినట్టుగా. అతను అలా అనగానే వర్షిని పెదవులపై నవ్వు పరిగెత్తుకుంటూ వచ్చింది. మీ ఇద్దరు చట్టాపట్టాలేసుకుని ఊరంతా తిరిగి ఆ తర్వాత అభిప్రాయాలు కలవకపోతే సీరియస్గా అంది వసుమతి. దాంతో తల్లి కోపానికి ఇషాన్ తడబట్టాడు. అవును ఇషాన్, ఆంటీ చెప్పింది నిజం, ఏదో ఒకటి ఇప్పుడే చెప్పే, అంతేగాని ఇద్దరు అభిప్రాయాలు అంటూ కలిసి తిరిగిన తర్వాత నువ్వు వద్దంటే పాపం ఆ అమ్మాయి ఏమైపోతుంది అని అడిగింది సంగీత. ఆ మాటకి నీకెందుకే అన్నట్టుగా మృదుల కోపంగా చూసింది సంగీత వైపు. అంతకంటే రెట్టింపు కోపంగా ఇషాన్ చూశాడు. నీ సంగతి నాకు తెలిసే, నన్ను రెచ్చగొట్టాలనే కదా అన్నట్టుగా వర్షి నవ్వుతూ చూసింది ఆమె వైపు.
కానీ వాళ్ళ ముగ్గురు చూపులను పట్టించుకోకుండా నేను చెప్పింది కరెక్టే కదా ఆంటీ అంది సంగీత. అవును సంగీత, నువ్వు చెప్పింది నిజమమ్మా. నీకున్న బుద్ధి వీడికి లేదు. ఆ తర్వాత కాదంటే అమ్మాయి ఏమైపోతుంది? నలుగురికి మేమేం చెప్పాలి? అందుకే ఇప్పుడు ఏదో ఒకటి చెప్పరా అంది వసుమతి కోపంగా. ఎలాగైనా కొడుకును ఒప్పించాలని. దాంతో కృష్ణ చైతన్య మాట్లాడుతూ, ఆ అమ్మాయి ముందు డిస్కషన్స్ అన్నీ ఎందుకు లేక్క, ఇషాన్ అభిప్రాయం ఏంటో చూచాయిగా తెలిసింది కదా. ఇంటికి వెళ్ళి మాట్లాడుకుని ఏ విషయం చెప్పండి, తొందర ఏమీ లేదంటూ. అమృత, నీకు కూడా ఆలోచించుకోవడానికి టైం దొరుకుతుంది, బాగా ఆలోచించుకుని చెప్పమ్మా అన్నాడు కృష్ణ చైతన్య. నేను ఆలోచించుకోవాల్సింది ఏం లేదు అంకుల్. ఇషాన్ గారు నాకు బాగా నచ్చారు. ఆయనకి నచ్చితే ఇప్పటికిప్పుడు తాళి కట్టేస్తానన్నా నాకు ఓకే అంది అమృత సిగ్గుపడుతూ. ఆమె మాటలకి ఇషాన్ నోరెళ్లబెట్టి చూశాడు. ఈ అమ్మాయికి కొంచెం కూడా సిగ్గు లేదు. ఇంతమంది ముందు ఎలా చెప్పేసిందో. అమ్మ నన్ను ఇప్పుడు వదలదు ఎలా అనుకుంటూ అమృత వైపు కోపంగా చూస్తున్నాడు ఇషాన్. మన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ ఇవ్వండి. అలానే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.